Hello everyone, Cbse Ganitha Prakash class 6 pattern in mathematics chapter lo last class we have discussed about pattern in shapes or shape sequences. Now we are going to learn about relation between shape sequence and number sequence. Once what we have learned in the last class, shape sequence formation. అంటే షేప్స్ కొన్ని డిఫరెంట్ షేప్స్ ఇచ్చాడు, వాటి నుంచి ఒక షేప్ సీక్వెన్స్ ఎలా ఫామ్ అయింది, దాని యొక్క రూల్ ఏంటి అనేది డిస్కస్ చేసాము. ఈరోజు మనం షేప్ సీక్వెన్స్ని ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. ఆ షేప్ సీక్వెన్స్కి ఈ నంబర్ సీక్వెన్సెస్ ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్. నంబర్ సీక్వెన్సెస్ ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ ఉంటే ఆ రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేసామో దానికి రీజన్ ఇవ్వాలి. సో అది మనం ఈరోజు నేర్చుకుపోయే టాపిక్ యొక్క ఎయిమ్. సో అండ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం కూడా మనం ఈరోజు చూస్తాం అనమాట. సో రిలేషన్ బిట్వీన్ షేప్ సీక్వెన్స్ అండ్ నెంబర్ సీక్వెన్స్, లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ టాపిక్. సో బిఫోర్ దాట్ వన్స్ వీ విల్ లెర్న్ దట్ న్యూ టర్మ్స్. ఇందులో వచ్చే న్యూ టర్మ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కార్నర్. కార్నర్ అంటే ఏంటి అంటే ఏవైనా ఒక టూ లైన్ సెగ్మెంట్స్ కానీ లేదంటే టూ సర్ఫేసెస్ కానీ, టూ ఆర్ మోర్ సర్ఫేసెస్ అయినా అవ్వచ్చు. సో టూ సర్ఫేసెస్ కానీ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ని ఏమంటాము అంటే కార్నర్ అంటాము. సో దీని కార్నర్ ఇది, దీని కార్నర్ ఇది, దీనికి ఇక్కడ కార్నర్ అన్నమాట. సో కార్నర్స్ అనేవి మనకి అదర్ నేమ్ కూడా చెప్పచ్చు. దీన్నే వర్టెక్స్ అని కూడా అంటాము. ఇక్కడే యాంగిల్ ఫామ్ అవుతుంది అని కూడా చెప్తాము. దీన్నే మనం కార్నర్ అని కూడా అంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కార్నర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యూనిక్ లైన్ సెగ్మెంట్స్. వాట్ ఈజ్ యూనిక్ లైన్ సెగ్మెంట్? యూనిక్ అంటే ఒక్కటి అని అర్థం, వన్ ఓన్లీ అని అర్థం. లైన్ సెగ్మెంట్స్ అంటే మనకు తెలుసు, ఓన్లీ వన్ లైన్ సెగ్మెంట్. ఇస్ ఇట్ పాసిబుల్ వన్ లైన్ సెగ్మెంట్ అంటే? ఇట్స్ నాట్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టేకెన్ 2 points. In these 2 points I have taken 2 points. In these 2 points A and B నేమ్ ఇచ్చాను. A నుంచి B కి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ గీయగలను? ఓన్లీ 1. మరి B నుంచి A కి మళ్ళీ అదే లైన్ సెగ్మెంట్ మీద ఓవర్ రైటింగ్ అంటే మనకి రిపీట్ అవుతుంది. సో దీన్ని ఎలా చెప్పచ్చు? ఏబి అన్నా మనకి ఏబి అన్నా బిఏ అన్నా సేమ్, దాని మీనింగ్ అనేది సేమ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు 2 points ఇచ్చినప్పుడు మనకి ఎన్ని యూనిక్ లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయంటే ఓన్లీ 1. మనకి రిపిటేషన్ అనేది ఉండకూడదు. అంటే ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి ఓన్లీ 1 యూనిక్ లైన్ సెగ్మెంట్ ఐ కెన్ డ్రా. If I have a 3 points ఉన్నాయనుకోండి, I given the name ABC. A నుంచి Bకి ఎన్ని యూనిక్ లైన్ సెగ్మెంట్స్? ఓన్లీ 1. మరి ఏ పాయింట్ నుంచి ఇంకే యూనిక్ లైన్ సెగ్మెంట్ ఉండదా అంటే ఉంటుంది. A to C ఆల్సో 2 different పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ గీస్తే అది యూనిక్ లైన్ సెగ్మెంట్ అవుతుంది. డిస్టింక్ట్ సెగ్మెంట్స్ that connect different pair of points without repetition ఉండాలి. అంటే ఏకి ఇప్పుడు ఎన్ని యూనిక్ లైన్ సెగ్మెంట్స్ అయ్యాయి? 2 అయ్యాయి. మరి బికి B to A అని చెప్పచ్చా? నో, B to C అని చెప్పచ్చు. ఎన్ని యూనిక్ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 1. మరి సికి ఎన్ని యూనిక్ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయంటే ఆల్రెడీ సిఏ ఇక్కడ కౌంట్ అయిపోయింది, సిబి ఆర్ బిసి ఇక్కడ కౌంట్ అయిపోయింది. సో సికి యూనిక్ లైన్ సెగ్మెంట్స్ అనేది ఏమీ ఉండవు. సో ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అ 0. సో దిస్ ఈజ్ అబౌట్ కార్నర్ అండ్ యూనిక్ లైన్ సెగ్మెంట్స్. నౌ విల్ గో టు అవర్ ప్రాబ్లమ్స్. ఫిగర్ ఇట్ అవుట్. Look at this. Count the number of sides in each shape. First one by one we will see. Count the number of sides in each shape in the sequence of regular polygon తీసుకున్నాను. number of sides, ఎన్ని sides ఉన్నాయి ఇక్కడ? 3 sides, 3, 4, 5, 6, 7, 8, 9, 10. These are the sides. Okay. Next what he's asking, sides వచ్చేసి 3, 4, 5, 6, 7, 8, 9, 10 and so on. Which number sequence do you got? Which number sequence we got? It is a counting numbers which is starts from 3.
Next, what about the number of corners? Already we have discussed corners. Corners అంటే ఏంటి? 2 లైన్ సెగ్మెంట్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ఆ పాయింట్ ని కార్నర్ అంటారు. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? We have 1 2 3 కార్నర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 కార్నర్స్, ఇక్కడ 5 కార్నర్స్, 6 7 8 9 10 కార్నర్స్ ఉన్నాయి. Look at this, number of corners and sides both are same అవుతున్నాయి కదా. So that is only which number of sequence do you got? What number of corners in each shape in the sequence of regular polygon? 3 4 5 6 7 8 9. Do you get the same number? Yes, I got the same number. Next, can you explain why it happens? So manam reason ivali. ఎందుకు అలా జరిగింది అంటే రీజన్ ఏం చెప్పొచ్చు అంటే this happens because every side ends at a corner. ప్రతి ఒక్క సైడ్ ఇంకొక సైడ్ కి ఎండ్ కి అటాచ్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటాము? కార్నర్ అంటాము. సో ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఇంకో సైడ్ కి అటాచ్ అవుతుంది. సో దాన్ని కార్నర్ అంటారు. సో దట్ ఈస్ ద రీజన్ we got the same. Let's go to the next one. Count the so here it is given complete graphs. ఈ complete graphs లో count the number of lines in each shape. Count the number of lines in each shape. How many are there? So look at here, dots is given. So unique line segments, use it. Here to here, how many? 1 line. From here, this point to end, how many unique line segments you can draw? That 1 2. So this point 2 and this point 1 and this point 0, and from this point 1 2 3, from this point 1 2, from this point to this point 1, from this point already all fill up, so 0. So in the same way, if you are going this like this, 1 2 3 4, 1 2 3, 1 2 1 0. So if you are drawing unique line segments like this, it is going on. Why I have introduced this unique line segments and because I want to give that. Here he asking that can you explain why any reason nenu explain chali. Danku oka reason kosam I introduce this concept of the unique line segments. Okay, so now what type of, how many number of line segments I got here? 1 0 plus 1 plus 2 is equal to 3, 0 plus 1 plus 2 plus 3 is equal to 9, 3 to 5 6. 0 plus 1 plus 2 plus 3, it becomes 6, and here 0 plus 1 plus 2 plus 3 plus 4, it becomes 10. So like this it is going on. Next one you can do it. So here 1 3 6 10, these are triangular numbers. I got these are triangular numbers. Which number sequence you got? I got triangular numbers. Can you explain why I'm going to give the reason. Every vertex is connected to other vertex. Every vertex is connected to other vertex by unique line segment. And these are unique line segments. Add up of, we remember that one, add up of unique line segments gave triangular numbers. So this is the reason. That is why I introduced that unique line segments. Next, how many little squares are there in each shape? So ikkada little squares in each shape. Idoka pedda square, idoka inkoka pedda square like this. Ikkada number of rectangles ni ela arrange chesarante okadani meeda inko pakkana okati paina okati. Idinki vachetappadiki emaindi 3 squares side by side, దాని మీద ఇంకొక స్క్వేర్ సైడ్ బై సైడ్, ఇంకొక స్క్వేర్ సైడ్ బై సైడ్, ఇలా అమర్చారు అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ స్టాక్డ్ స్క్వేర్స్. నౌ హౌ మెనీ లిటిల్ స్క్వేర్స్ ఆర్ దేర్? డోంట్ గో in not in order, please make it a pattern. So here how many are there? 1. ఇక్కడ చూడండి 2 rows 2 columns లో అరేంజ్ చేశారు.
సో 2 rows 2 columns లో అరేంజ్ చేసినప్పుడు ఎన్ని అయినాయి 4 అయినాయి. ఇక్కడ 3 rows 3 columns లో అరేంజ్ చేసినప్పుడు 9 అయినాయి. ఇక్కడ 4 columns 4 rows లో అరేంజ్ చేసినప్పుడు ఎన్ని అయినాయి 6. హియర్ count it 5 5s are 25. So number of rows into number of rows into number of columns. ఈ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నేను మల్టిప్లై చేస్తే నాకు ఏమొచ్చిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చాయి. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో హౌ మెనీ లిటిల్ స్క్వేర్స్ ఆర్ దేర్? స్టాక్డ్ స్క్వేర్స్ ఆర్ 1, 4, 9 and 16. These are square numbers. Which number sequence does this give? Square number sequence. Can you explain why? Ante the reason is number of squares in rows is equal to number of squares in columns. Number of rows in rows number of squares in columns. ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే నాకు ఏమొచ్చింది? we got square number of squares వచ్చాయి. అందుకని that is the reason అన్నమాట. నెక్స్ట్, హౌ మెనీ లిటిల్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ షేప్? సో మనకి ఈ చాప్టర్ని లర్న్ చేసిన తర్వాత మనం ఎలా పడితే అలా కౌంట్ చేయకూడదు. ఒక ప్యాటర్న్ని మనం ఫాలో అయితే కనుక మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా వస్తుంది. అదే మనకి ప్యాటర్న్ యొక్క మెయిన్ ఎయిమ్, టు సింప్లిఫై అవర్ క్యాలిక్యులేషన్. సో దిస్ ఈజ్ a 1 and here 2 rows are there and base row వచ్చేసి 3, up is 1 and here it is a 5, 3, 1. I understood these are the odd numbers. These are the first odd numbers. So and here it is a 7 triangles are there. If I count in this row 5 triangles are there. If I count in this row 3 triangles are there here. So if I add up of these numbers 1 plus 3 4, 1 plus 3 plus 5 is equal to 9, 1 plus 3 plus 5 plus 7 is equal to 16 and these becomes 25. So what I got that 1, 4, 9, 16, 25. These are square numbers and reason is, what is the reason? Little triangles in each row forms a sequence. Little triangles in each row forms a sequence of odd numbers and add up of odd numbers we can get the square numbers. So that is the reason. Next, to get from one shape to the next shape in Koch snowflake sequence, one replaces each line segment by a speed bump. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్స్ 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈచ్ లైన్ సెగ్మెంట్ని ఇలా ఒక బంప్ లాగా షేప్ లాగా మనం కట్ చేసి దీన్ని అరేంజ్ చేసాం అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఈ ట్రయాంగిల్ని ఇలా బంప్ షేప్లో కట్ చేసాను. So what I am going to get? What I am going to look at here, this is M shape, this is M shape and this is M shape, this is one more M shape and this is one more M shape. 3 line segments వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు ఎంత అయినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 3 లైన్ సెగ్మెంట్స్ 12 అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి లైన్ సెగ్మెంట్ని మళ్ళీ స్పీడ్ బంప్ లాగా డివైడ్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఐ విల్ గెట్ దిస్ షేప్. ఇక్కడ ప్రతి లైన్ సెగ్మెంట్స్ని మళ్ళీ ఈచ్ లైన్ సెగ్మెంట్ని ఒక బంప్ లాగా చేశాను అనుకోండి, దెన్ ఐ గెట్ దిస్ షేప్. సో ఇలా చేస్తూ ఉంటే మనకి నెక్స్ట్ షేప్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వచ్చాయి? 12 అయినాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి? కౌంట్ చేస్తే 48 వచ్చాయి. ఇక్కడ కౌంట్ చేస్తే 192 వచ్చాయి. ఇలా ఈచ్ సైడ్ అనేది 4 times అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. So how many total line segments are there in each shape of the Koch snowflake? These are the number of line segments. What is the corresponding number sequence? So మనకి ఇక్కడ వచ్చిన సీక్వెన్స్ ఏంటి? 3, 12, 48, 192 and the previous number is multiplying by
4 to get the next number. ప్రతి ఒక్క నంబర్ కూడా దాని ముందు నంబర్ని 4తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తూ ఉందన్నమాట. సో ఇలాగా సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ రీజన్ అడుగుతున్నాడు. రీజన్ ఏంటి అంటే పవర్ ఆఫ్ 4 తీసుకున్నాను. పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి? 4 power 0, 4 power 1, 4 power 2, 4 power 3 అండ్ సో ఆన్. 4 power 0 అంటే నాకు తెలుసు 1, 4 power 1 అంటే 1, 4 power 2 అంటే 4ని 2 times మల్టిప్లై చేయాలి 16, తర్వాత 64 ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు నేను 3తో మల్టిప్లై చేశాను అనుకోండి. 1 into 3, 4 into 3, 16 into 3 అండ్ 64 into 3. ఇలా చేస్తే నాకు వచ్చే సీక్వెన్స్ ఏంటి? 3, 12, 48 అండ్ 192. దిస్ ఈజ్ మై సీక్వెన్స్. ఇక్కడ 4తోనే ఎందుకు, 3తోనే ఎందుకు అంటే 3 we started the first triangle number of sides and each side is increasing by 4. So that is the reason we got the sequence. Thank you.